ఎక్కడ కూడా కృంగిపోకుండా దేవుని పనిలో కొనసాగి మనసు కలిగి బ్రతకాలి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రార్థన మనసు కలిగి బ్రతకాలి. ఈ 10 నాణ్యాలను ఏది కోల్పోయావో వెతుకులాట పడ్డాయేమో, ఇంకా వేదనకరమైన జీవితం జీవిస్తున్నావేమో, ఊడ్చే పనులు ఉన్నావేమో, వెలిగించబడాలని ఆశపడుతున్నావు కానీ వెలిగించబడలేకపోతున్నావేమో. మన దేవుడు లోకానికి వచ్చింది, వెలుగుగా వచ్చాడు. ఇదిగో నీ లోకములకు వెలుగైనట్లుగా మిమ్మల్ని వెలుగుగా మార్చాలని ఆశపడుతున్నాను. మీరు లోకానికి వెలుగై ఉండాలని యోహాను సువార్తలో స్పష్టంగా చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించుకో, తీర్మానం చేసుకో. ప్రతి కుటుంబము, ప్రతి బిడ్డ, ప్రతి మనుషుడు సంపూర్ణంగా క్రీస్తు నిలబెట్టి ఆ రోజు ప్రభు వచ్చినప్పుడు బలా నమ్మకమైన దాసుడా, నమ్మకమైన దాసురాలా, ఇదిగో మీరు పడిన ప్రయాసకు, మీరు నా కొరకు పడిన ప్రయాసకు మీ సంపూర్ణత్వాన్ని బట్టి మీకు ఒక సిద్ధపరిచిన బహుమానము ఇదిగో అని ఇచ్చే రోజు రాబోతుంది. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఉన్నవన్నీ తాత్కాలికమైనది, శాశ్వతమైనది, స్థిరమైనది, యుగయుగాలు తరతరాలు ఆనందకరమైనది. ప్రభు మన కొరకు సిద్ధపరిచి తీసుకొని రాబోతూ ఉన్నాడు. రారాజుగా రాబోతున్నాడు ఆయన, రారాజుగా రాబోతున్నాడు ఆయన. ఇంకా నువ్వు లోకాశల మీద, లోక పోకడలు, లోక స్నేహాల్లో మునిగి తేలుతూ లోకమే సర్వస్వం అనుకొని జీవిస్తున్న సహోదరి సహోదరులా, ఒక తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకో. రారాజుగా